కేరళ స్టోరీ 2 ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనల్ని ఎంతో ఆలోచింపజేస్తుంది. కథ ఇంకా చెప్పాలంటే సినిమాటిక్గా మనం పెట్టిన డబ్బులకి న్యాయం చేసేలాగా ఆసక్తికరంగా ఎక్కడ బోర్ కొట్టకుండా సాగుతుంది. కాకపోతే ఇది సినిమా కాదు, యథార్థ జీవితాల గాథ, వాటి సమాహారం కనుక వీటిని కమర్షియల్ కోణంలో నేను చెప్పలేను. సినిమాని ప్రతి ఒక్కరూ చూడమని మాత్రం చెప్తున్నాను. చూశాక మీరు ఎలాంటి ఎందుకు చూసాము అని అనుకోరు, అండ్ ఒక మంచి లెసన్ని నేర్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో మీరు ఏడ్చేటటువంటి అవకాశం కూడా ఉంది, పరిస్థితి వస్తుంది. అలాగే గుండె బరువుతో ఈ సినిమా థియేటర్ని చూసిన తర్వాత విడిచిపెడతారు. అలా ఓవరాల్గా ఈ చిత్రము ఎన్నో విషయాల్ని అలా ఓపెన్గా మనకి హెచ్చరించిందనమాట. ఎక్కడా కూడా హిపోక్రసీ, ద్వంద్వ ప్రమాణాలు వంటివి లేవు. యథార్థంగా ఉంది సినిమా. ఇలాంటి సినిమాలు సాధారణంగా అయితే రిలీజ్ కావు, చేయనివ్వరు. మేబీ బీజేపీ గవర్నమెంట్ ఉంది కనుక ఇది సాధ్యపడింది అని మనం భావించవచ్చు. భవిష్యత్తులో ఈ సినిమాల్ని బ్యాన్ చేయొచ్చు కూడా. ఈ కేరళ స్టోరీ 1, 2 ఇత్యాది సినిమాల్ని బ్యాన్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే హిందువులు ముఖ్యంగా నిజాలు తెలుసుకోకూడదు, వారు అప్రమత్తం అవ్వకూడదు, వారు వారి యొక్క ధనమాన ప్రాణాలని కాపాడుకోకూడదు, వారు వారి మహిళల్ని సంరక్షించుకోకూడదు, వారిని ఏమార్చేలాగా, వారి మతం మార్చేలాగా, వాళ్ళు ఇతరులకు బలి కావాలి అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఇలాంటి సినిమాలు అడ్డుకట్ట వేస్తాయి. ఎన్నో విషపూరితమైన సినిమాల మధ్య ఇలాంటి విలువైన సినిమాలు వస్తూ ఉంటాయి. దయచేసి సినిమాను చూడండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని స్కిప్ చేయకండి. కేరళ స్టోరీ 2 తప్పకుండా చూడండి.